వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. తెలుగు సినీ ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనాన్ని ఆదరిస్తారు. ముఖ్యంగా కథలో వైవిధ్యం, కథనంలో వినూత్నత, సంగీతంలో మాయాజాలం ఉంటే ఆ సినిమాను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తారు. ఇప్పుడు అలాంటి అంచనాలన్నింటినీ ఒకేసారి రేకెత్తిస్తున్న సినిమా సింగీతం. దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మాణ పర్యవేక్షణలో రూపొందిన ఈ మ్యూజికల్ ఫ్యాంటసీ చిత్రం విడుదలకు ముందే ప్రత్యేక ఆకర్షణగా మారింది. సింగీతం శ్రీనివాసరావు పేరు వినగానే ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేవి ప్రయోగాత్మక కథలు, కాలానికి ముందే ఆలోచించిన కాన్సెప్ట్లు, వినూత్న కథనాలు. దశాబ్దాలుగా భారతీయ సినిమాకు కొత్త దారులు చూపించిన ఆయన 90 ఏళ్లు దాటిన తర్వాత కూడా మరోసారి దర్శకుడిగా ముందుకు రావడం మాత్రమే కాదు, ఒక మ్యూజికల్ ఫ్యాంటసీని ఎంచుకోవడం మరింత ఆసక్తిని పెంచుతోంది. ఆయన కెరీర్ మొత్తాన్ని పరిశీలిస్తే ఎప్పుడూ ప్రేక్షకులు ఊహించని ప్రపంచాలను తెరపై ఆవిష్కరించడం కనిపిస్తోంది. ఈ చిత్రం కథ ఒక రహస్య గ్రామం చుట్టూ తిరుగుతుందనే సంకేతాలు ఇప్పటికే బయటకొచ్చాయి. అభివృద్ధి, సంప్రదాయం, మాయాజాలం, భావోద్వేగాలు అన్నింటినీ కలిపి ఒక ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించినట్లు టీజర్ సూచిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో ఫ్యాంటసీ అంశాలను మేళవించడం తెలుగు సినిమాల్లో అరుదుగా కనిపించే అంశం. ప్రమోషనల్ కంటెంట్ విషయానికొస్తే సింగీతం టీం తీసుకున్న మార్గం ప్రత్యేకంగా కనిపిస్తోంది. సాధారణంగా భారీ హంగామా, యాక్షన్ షాట్లు, స్టార్ ఇమేజ్ ఆధారంగా టీజర్లు రూపొందిస్తుంటారు. కానీ ఈ చిత్రం టీజర్ మాత్రం ప్రేక్షకుల్లో ప్రశ్నలు రేకెత్తించేలా రూపొందింది. రహస్య వాతావరణం, గ్రామ నేపథ్యం, సంగీతానికి ఇచ్చిన ప్రాధాన్యం, విజువల్ టోన్ కలిసి ఒక ప్రత్యేక ఆసక్తిని కలిగించాయి. నాగ్ అశ్విన్ నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ప్రాజెక్ట్ అంటే విజువల్ క్వాలిటీ, టెక్నికల్ స్టాండర్డ్స్, ప్రొడక్షన్ డిజైన్ విషయంలో రాజీ ఉండదనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. సింగీతం ఒక ఫ్యాంటసీ ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించాల్సిన సినిమా కావడంతో నిర్మాణ విలువలు మరింత కీలకం. ఇప్పటికే వచ్చిన విజువల్స్ లో కనిపిస్తున్న గ్రామ సెటప్, ఫ్రేమింగ్, కళాత్మకత చూస్తుంటే ఈ సినిమాను కూడా అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ చిత్రానికి మరో పెద్ద ఆకర్షణ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. సాధారణ కమర్షియల్ సినిమాలకు మాత్రమే కాదు, భావోద్వేగాలు మరియు కథనాన్ని ముందుకు నడిపించే చిత్రాలకు కూడా డిఎస్పి అద్భుతమైన సంగీతం అందించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సింగీతం మ్యూజికల్ ఫ్యాంటసీ కావడం వల్ల సంగీతం కథలో భాగమయ్యే అవకాశం ఉంది. కొత్త నటీనటులతో సినిమా చేయడం కొన్నిసార్లు సాహసమే అయినప్పటికీ అదే సమయంలో అది కథకు గొప్ప బలంగా మారుతుంది. స్టార్ ఇమేజ్ భారం లేకుండా ప్రేక్షకులు పాత్రలతో కనెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ. అయాన్, అహిల్యా బమ్రు, శాలిని కొండేపూడి వంటి యువ నటీనటులను ఎంపిక చేయడం కూడా కథకు ప్రాధాన్యం ఇచ్చిన నిర్ణయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఫ్యాంటసీ ప్రపంచంలో ప్రేక్షకులు నటులను కాదు, పాత్రలను చూడాలి. ఈ కోణంలో చూస్తే కొత్త ముఖాలు ఈ సినిమాకు అదనపు ప్రయోజనంగా మారే అవకాశం ఉంది. సంగీతం సినిమాల్లో ఎప్పుడూ కనిపించే అంశం హృదయాన్ని తాకే అమాయకత్వం. ఎంత పెద్ద కాన్సెప్ట్ అయినా దానిని అందరికీ అర్థమయ్యేలా వినోదాత్మకంగా చెప్పగలగడం ఆయన ప్రత్యేకత. సంగీతం కూడా అదే తరహాలో ఉండబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఫ్యాంటసీ, మిస్టరీ, కామెడీ, భావోద్వేగం అన్నింటినీ కలిపి కుటుంబ ప్రేక్షకులు కూడా ఆస్వాదించేలా తీర్చిదిద్దే ప్రయత్నం జరిగినట్లు తెలుస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఈ చిత్రానికి వచ్చిన స్పందన కూడా విశేషంగా చెప్పుకోవాలి. సంగీతం శ్రీనివాసరావుపై పరిశ్రమలో ఉన్న గౌరవం, ఆయనతో కలిసి వేదిక పంచుకున్న ప్రముఖులు హాజరు, సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోలు అన్నీ కలిసి సినిమాపై మరింత సానుకూల వాతావరణాన్ని సృష్టించాయి. ఒక సినిమా విడుదలకు ముందే భావోద్వేగ అనుబంధాన్ని ఏర్పరచుకోవడం చాలా అరుదు. మొత్తానికి సంగీతం కేవలం మరో సినిమా కాదు, ఇది ఒక లెజెండ్ సృజనాత్మకతకు, ఒక ఆధునిక దర్శక నిర్మాత దూరదృష్టికి, ఒక సంగీత దర్శకుడి ప్రతిభకు, కొత్త నటీనటుల ఉత్సాహానికి కలయికగా కనిపిస్తోంది. సంగీతం శ్రీనివాసరావు మాయాజలం, నాగ్ అశ్విన్ నిర్మాణ విలువలు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, కొత్త ముఖాల తాజాదనం అన్నీ కలిసి పనిచేస్తే సంగీతం తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ ఏడాది అత్యంత ప్రత్యేకమైన అనుభూతుల్లో ఒకటిగా నిలిచే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఇది ఇవాల్టి మన ఫిల్మీ ఫోకస్ టాపిక్. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామైక్స్.